ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్తాం. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మహోన్నతుడా, ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకుంటున్నాం. మా గృహాల్లోనికి ఆహ్వానించుకుంటున్నాం, మాలోనికి ఆహ్వానించుకుంటున్నాం. ప్రభా, మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ యొక్క మార్గంలో మమ్మల్ని మీరే నడిపించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యము ఎక్కడైతే వింటారో అక్కడ నీ బిడ్డలకు నాయన ప్రభా నీ మహిమ కార్యాలు, నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలతో నీ బిడ్డలను మీరే తృప్తిపరచమని, వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనము చాలాసార్లు ప్రభుని అడుగుతాం, ప్రభా నన్ను దీవించు, ప్రభా నన్ను ఆశీర్వదించు, ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రభా నా బిడ్డలకు వివాహాలు చేయి, ప్రభా నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తాం, అందరం చేస్తాం. కానీ ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, ఆయన కృప ఎక్కడ ఉంటుందంటే, ఎవరిని చూసి ప్రభు ఆనందిస్తాడు అనేది ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభు అందరినీ చూస్తాడా అంటే అందరినీ చూస్తాడు, కానీ ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిని ప్రత్యేకంగా దీవించే దేవుడు మన దేవుడు. యేసయ్య మన అందరం చూసి ఈరోజు ఆనందించాలి. మనమైతే ఎలా ఉంటామంటే, నాకు ఇంత బలం ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత ఐశ్వర్యం ఉందని మనం చాలా ఆనందిస్తాం. కానీ వాటి యందు ఎక్కడ కూడా ప్రభు ఆనందించినట్ట. 147 కీర్తన 10వ వచనం 11వ వచనంలో ఏంటంటే, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలిసొత్తు యందు ఆయన ఆనందించడు. 11వ వచనంలో తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించేవాడే ఉన్నాడు. ఎవరైతే ప్రభువా నీ కృపను నాకు దయచేయి ప్రభు అని ఆయన వైపుకు ఎవరైతే తిరుగుతారో వారిని దేవుడు చూసి వారి పట్ల కృప చూపుతారట. ఈరోజు మన ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో యేసయ్య కంఫర్ట్గా ఉండాలి. మనలో మన గృహములో ఆయన ఉంటేనే ఆయన కృప మనకు ఉంటుంది. మనం ఆయనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. అప్పుడు మనతో యేసయ్య ఉంటారు. ఉదాహరణకు యేసయ్యకు ఒక ఫ్యామిలీ బాగా ఇష్టం. యేసయ్యకు చాలా ఇష్టమైన ఫ్యామిలీ ఉంది. బేతనియా అనే ఊరిలో యేసయ్యకు చాలా ఇష్టమంట. అందుకని అక్కడికి యేసుప్రభు వారు చాలాసార్లు వెళుతూ చాలా కంఫర్ట్గా ఉండేవాడట. ఎవరి గృహాలు మనకు అర్థమై ఉంటుంది. మార్తా, మరియా, లాజరు వారి గృహం, వారి ఇల్లు. ఎందుకంటే వారు ప్రభుని బహుగా ప్రేమించిన వారు. అలాగే ప్రభు కూడా వారి పట్ల అంత ఇష్టంగా ఉన్నాడు. అందుకనే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు త్వరగా రాలేదు. మార్తా, మరియా వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు వచ్చుంటే అలా జరగకపోనేమో అని అన్నట్టుగా. ప్రభు వారి యొక్క వేదన, వారి యొక్క కష్టము చూసి యేసుప్రభు తట్టుకోలేకపోయాడట. వారి యొక్క ఏడుపును చూసి ఆయన కూడా ఏడ్చినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్ అని ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాటను మనం చూడవచ్చు. ఎందుకు ప్రభు ఏడ్చాడంటే, అంతగా ప్రభు వారిని ప్రేమించారు. అలాగే వారు కూడా అంతగా ప్రేమించినట్లుగా మనం చూస్తాం. అంతగా వారు జీసస్కి, యేసు ప్రభుకి అంత కంఫర్ట్గా ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుకనే ఆయన అక్కడికి వెళ్ళగలిగాడు, వారిని కూడా ప్రేమించగలిగాడు. మనము ఆయన తట్టు తిరిగితేనండి ఆయన మన తట్టు తిరిగే దేవుడు. మనం ఆయన తట్టు తిరగకుండా మనలో ఉంటున్న పాపములు, మనలో ఉంటున్న ఆయనకి ఇష్టం లేని అన్ని మనలో ఉంచుకుని, ప్రభువా రా ప్రభువా నన్ను కరుణించి ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించి ప్రభు అని అడగలేము కదా. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు. ప్రభుకి ఇశ్రాయేలులు అంటే నా జనం, నా ప్రజలు అంటాడు ప్రభు. ఎందుకంటే ఆయన అంతగా బ్లెస్ చేస్తాడు ఇశ్రాయేలుని. కానీ వారు లోకానుసారం అనేవి వ్యభిచారాలు చేయటం వల్ల ప్రభు మనసును వారు గాయపరిచారు. అందుకే ప్రభు వారిని బుద్ధి రావడానికి శత్రు రాజ్యాల్ని వారి మీదకి లేపేవాడు. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో వారి గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనలు చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని
వారి పాపముని క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఎప్పుడైతే నువ్వు నా వైపుకు తిరుగుతావో, ఎప్పుడైతే నన్ను వేడుకుంటావో, అప్పుడు నేను నీ వైపుకు తిరుగుతాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను, స్వస్థపరుస్తున్నానని ప్రభువు మాట్లాడుతున్నారు. ఆయన మనతో ఉండాలి అంటే, ఆయన మనం కలిగి ఉండాలి అంటే, ఆయన యొక్క రూపము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క మార్గము, ఆయన యొక్క బిహేవియర్, ఆయన యొక్క మాదిరిని మనం కూడా ఈరోజు కలిగి ఉన్నప్పుడు ఆయన మనతో ఇష్టంగా ఉంటాడు. మొదటగా ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా జీవించాలండి. రెండవదిగా ఆయన దీనుడిగా జీవించాడు ఈ లోకంలో. కనుక మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా మనము దీనులుగా జీవించేవారిగా ఉండాలి, క్రీస్తును మనం చూపేవారిగా ఉండాలి. మూడవదిగా ఆయన సమాధానానికి కర్త కనుక మనం సమాధానముని వెతికి వెంటాడాలి. ఎక్కడ అడ్డులు వచ్చినప్పటికీ కూడా, ఎక్కడ అసమాధానం ఉన్నప్పటికీ కూడా ఆ అసమాధానమును కూడా మనం సమాధానంగా మార్చుకుని ముందుకు వెళ్ళిపోయేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి అనేకమైన చోట్ల అసమాధానమే వచ్చింది. ఎక్కడ కూడా ప్రభువును అంగీకరించిన వారు ఎవరు లేరు. అంతా అడ్డులు ఆటంకాలు అయినప్పటికీ కూడా సమాధానంగా వెళ్ళిపోయాడు ఆయన. నాలుగవదిగా మనం చూస్తే ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనము కూడా ఇతరులను ప్రేమించే వారికి ఉండాలి. మనం కూడా అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన క్షమించే దేవుడు కనుక మనం కూడా క్షమించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తామో అప్పుడు దేవుడి నుంచి మనకి క్షమాపణ దొరుకుతుందండి. ఆరోదిగా మనం చూస్తే ఆయన దయగల దేవుడు, ఆయన జాలి గల దేవుడు. ఆయన దయను, ఆయన లాంటి జాలిని మనం కలిగి ఉండాలి. ఏడవదిగా చివరిగా మనం చూస్తే ఇంకా చాలా ఉన్నాయి ఆయనలో మంచి సుగుణాలు, కానీ ఈ ఏడింటిని నేను ధ్యానించినప్పుడు నాకు తెలియజేసిన మాటలు. చివరిగా ఏడవదిగా అన్నిటికన్నా ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థనాపరుడు కనుక మనం కూడా నిత్యము ఆయన సన్నిధి మనకు ఉండాలి. ఆయన కృప మనకు కావాలంటే ప్రార్థనలో ఆయనను కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బైబిల్ చదవాలి, వాక్యము చదవాలి. ఎందుకంటే వాక్యము మనలను సరిచేస్తుంది. బైబిల్ చదవటం వల్ల ఏమవుతుందంటే వాక్యం మనల్ని సరిచేస్తుంది. వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనం ప్రభుతో మాట్లాడతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మనకి కావాలి అంటే మన గృహములో కుటుంబముగా కలిసి కుటుంబ ప్రార్థన జరగాలి. రెండవదిగా ఏకాంత ప్రార్థన జరగాలి. నిత్యము ఏకాంత ప్రార్థన జరగాలి. అప్పుడే ఆయన కృప మనతో ఉంటుంది. కనుక మనం ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన మరి ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అప్పుడే ఆయన కంఫర్ట్గా మన గృహంలో ఉండగలడు. ఆయనని కలిగి లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినప్పటికీ కూడా మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఉంటుంది కదా, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చినని. అనగా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకున్నాడని. మనం ఎప్పుడైతే దేవునికి విరోధంగా, దేవునికి ఇష్టం లేని క్రియలు మనలో పెట్టుకుంటే మన గృహములైన కంఫర్ట్గా ఉండలేడు. మన యొక్క విజ్ఞాపన, మన ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మన పేరెంట్స్ ఉన్నారండి. మనం వారికి కంఫర్ట్గా ఉంటే మన పేరెంట్స్ మనతో చాలా ఇష్టంగా ఉండగలుగుతారు. మనము వారికి నచ్చినట్టుగా ఉంటే వారు కూడా మనకు నచ్చినట్లుగా చాలా హ్యాపీగా మన గృహంలో ఉండగలుగుతారు. వారి యొక్క దీవెనలు మనకు కావాలి, మన పేరెంట్స్ దీవెనలు మనకు కావాలి. ఎందుకంటే మనకు దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా, మన అభివృద్ధిలోనికి రావాలన్నా మన తల్లిని, మన తండ్రిని సన్మానించే వారిగా ఉండాలి. అప్పుడే మనము దీవింపబడతాం. కాబట్టి మనము మన పేరెంట్స్కి ఎంత కంఫర్ట్గా ఉంటామో వాళ్ళు కూడా మనకు అంతే కంఫర్ట్గా ఉంటారు. మనం వారికి కంఫర్ట్గా లేవనుకోండి, మనం వారికి ఇష్టపూర్వకంగా లేరనుకొని వారు బయటికి వెళ్ళిపోవడానికి చూస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, వీళ్ళ దగ్గర ఉండి కన్నా అని తల్లిదండ్రులు అనుకుంటారు. సేమ్ మన దేవుడైన యేసయ్య కూడా అంతే. మనం మన పాపాలను విడిచిపెట్టి మన కుటుంబంలో ప్రార్థన, మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సమస్తము, సమాధానము, ప్రేమ అన్నీ కలిగి ఉన్నప్పుడు అయ్యో నా పిల్లలతో నేను ఉండాలి, వారికి ఏం అవసరమైతే అది నేను ఇవ్వాలని యేసు ప్రభు అయిన యేసయ్య మనతో ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలను బట్టి మనలో ఆయనకి ఇష్టం లేని ఏమవుతున్నాయో ఇప్పుడే రైట్ నౌ వాటిని విడిచిపెట్టేద్దాం, ప్రభుకి దగ్గర అవుదాం, ఆయన కృపను మనం
పొందుకుందాం. ఆయన మనతో ఉండకపోతే మనం జీవించలేమండి. మనం ఎన్ని చేసినా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయనకి మనం కంఫర్ట్గా లేకపోతే మన ఎడల కూడా ప్రభు కంఫర్ట్గా ఉండలేడు. కనుక ఈరోజు మన గృహంలో ఖచ్చితంగా ప్రతి గృహంలో కుటుంబ ప్రార్థన జరగాలి. ప్రతి గృహం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన మనల్ని పాపం వైపుకు వెళ్ళనివ్వదు. కుటుంబ ప్రార్థన సఖ్యతనిస్తుంది, ఐక్యతనిస్తుంది. కనుక ఈ 2 ప్రార్థనలు కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండింటిని మనం కలిగి ఉండి ప్రభుకు దగ్గర అవుతే ఆయన కంఫర్ట్గా మన గృహంలో ఉండగలుగుతాడు. మనకు కావాల్సిన సమస్తమును, ఆరోగ్యము, అన్ని సమృద్ధి, ఐశ్వర్యము, సమస్తము, మనకు కావాల్సిన సమస్తం కూడా మనకి దేవుడైన యేసయ్య అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్. God bless you.